గత కొంతకాలంగా ఊహించినట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను ఏఐసిసి నియమించింది. ఇటీవల వరకు కూడా అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్పెషల్ ఇన్వైటీగా నియమించారు. నిన్ననే చెప్పాను, గిడుగు రుద్రరాజు రాజీనామాతోనే లైన్ క్లియర్ అయిపోయింది. వైఎస్ షర్మిల నియామకం ఎనీ మూమెంట్ అయినా జరగవచ్చు అని. సో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే అర్థమైంది ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకే ఆమె పరిమితం అవుతారు అని. ఎందుకంటే ఆమె చేరిక సందర్భంగా ఏఐసిసి కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో చేరారు. ఆ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు లేరు. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నా కూడా ఆ కార్యక్రమం లేరు. ఆ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలే ఉన్నారు. సో అందువల్ల అర్థమైపోయింది ఆమె ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవుతారు అని. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆమె కాంగ్రెస్లో విలీనం చేసినా ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఉండరు అని క్లియర్గా అర్థమైంది. అయితే అప్పటికి కూడా ఒక అనుమానం ఉండే, అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆమె ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ఇన్ఛార్జ్గా ఉన్న తెలంగాణ పాలిటిక్స్లో కూడా ఒక రోల్ ప్లే చేస్తారు. ఖమ్మం నుంచి ఈవెన్ ఎంపీగా కూడా పోటీ చేయవచ్చని వార్తలు వచ్చాయి. ఖమ్మం నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ అది కూడా నిజం కాదు. సోనియాను ఖమ్మం నుంచి పోటీ చేయమని అడిగామనడంతోనే షర్మిల ఆప్షన్ క్లోజ్ అయింది. దానికి తోడు ఆమె అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా కాకుండా నేరుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రాష్ట్ర రాజకీయాలలోనే చేరుతోంది కనుక ఇక తెలంగాణ ప్రమేయం ఉండదు, ఖమ్మంలో పోటీ, సికింద్రాబాద్లో పోటీ ఉండదు. ఇక ఏమైనా పోటీ చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకైనా పోటీ చేయాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభకైనా పోటీ చేయాలి. మరి రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు కలిసి వస్తున్నాయి. మరికొద్ది నెలల్లో మళ్ళీ ఒక 2 నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది. మార్చ్, ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. మరి ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తారా, లేదా ఆమె పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తారా, ఆమెకు ఏదో ఒక హోదా కోసం కర్ణాటక నుంచి ఎంపీ, రాజ్యసభ సభ్యురాలు చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. మరి అలా చేస్తారు, ఇవన్నీ కూడా ఇంకా తేలాలి. అయితే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్ వర్సెస్ షర్మిల అనేది అనివార్యం కాబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా జగన్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ను తప్పుపట్టారు. ఇటీవల షర్మిల లోకేష్కు వైఎస్ఆర్ ఫ్యామిలీ తరఫున క్రిస్మస్ గిఫ్ట్ పంపారు. నారా ఫ్యామిలీ తరఫున లోకేష్ ధన్యవాదాలు కూడా చెప్పాడు. అందువల్ల జగన్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి షర్మిల అధ్యక్షురాలు కాబోతుంది. అందువల్ల అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన విరుచుకు పడాల్సిందే. జగనన్న వదిలిన బాణం జగన్ పైకి రావలసిందే. ఇది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలంటే డైరెక్ట్గా, ప్రత్యక్షంగా ఫీల్డ్ బాధ్యత. ఇది ఇండైరెక్ట్గా పార్టీ జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ కాదు. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీని పునర్జీవము పొందే బాధ్యత ఆమె చేపట్టాలి. అందుకే ఇప్పుడు ఆమె పైన వైసీపీ కూడా రియాక్ట్ కాక తప్పలేదు. అందుకే ఇదివరకే సజ్జల లాంటి వాళ్ళు రియాక్ట్ అయ్యారు, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అందువల్ల షర్మిలాని ప్రేమి వైసీపీ నేతలకి స్పేర్ చేసే అవకాశం ఉండదు. అయితే షర్మిల మా నాయకత్వంలో కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుందా, విశాల ప్రతిపక్ష శిబిరంలో చేరుతుందా అనేది తెలియదు. అది తేలాలంటే 2 ప్రశ్నలకు ఆన్సర్ దొరకాలి. ఒక ప్రశ్న, టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుందా లేదా? బీజేపీ కలిస్తే కాంగ్రెస్ కలవదు. బీజేపీ కలవకపోతే కాంగ్రెస్ కలిసే అవకాశాన్ని కొట్టిపారేయలేము. అయితే ఒకవేళ బీజేపీ కలవకపోతే ఇంకో ప్రశ్న ఉదయిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీని కలుపుకుంటే టీడీపీకి లాభమా నష్టమా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేస్తే లాభమా నష్టమా అనే యాంగిల్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీతో కనుక షర్మిల కాంగ్రెస్ నాయకురాలుగా టీడీపీతో కలిస్తే మరి వైఎస్ఆర్ లెగసీ
వైఎస్ఆర్ వారసత్వం అనే అంశం కోల్పోతుంది షర్మిల. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో పోరాడిన నేత రాజశేఖర రెడ్డి పైన తీవ్రంగా అటాక్ చేసిన పార్టీ టీడీపీ. అందువల్ల టీడీపీతో కలవడము, రాజశేఖర రెడ్డి వారసురాలు, రాజన్న బిడ్డ అనేటువంటి ఒక ఇమేజ్ ఇక షర్మిల ఉపయోగించుకోలేదు. అందువల్ల అది సాధ్యం కాదు. కానీ విడిగా పోటీ చేస్తే రాజన్న బిడ్డగా రాజశేఖర రెడ్డి వారసత్వానికి ఒక జగనే నా టెక్కేదార్ ఇసేదార్, నేనెందుకు కాకూడదు, కూతురు ఎందుకు కాకూడదు అనేటువంటి క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా మరి వైఎస్ విజయమ్మ పాత్ర ఎలా ఉంటుంది? ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు షర్మిలకు అన్ని రకాలుగా ఆశీస్సులు ఇచ్చింది, మద్దతు ఇచ్చింది విజయమ్మ. ఎందుకంటే అది తెలంగాణ కొడుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కనుక తెలంగాణ రాజకీయాల్లో బిడ్డకు అనుకూలంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఉన్నారు. ఇప్పుడు తటస్థంగా ఉంటారా? ఆంధ్రప్రదేశ్లో తన కొడుకుతో పోరాడుతున్న బిడ్డకు విజయమ్మ ఆశీర్వదిస్తారా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కావడాన్ని స్వాగతిస్తారా? ఇవన్నీ ఇంకా పూర్తిగా మనకు అవగాహనకు రాలేదు. ఎందుకంటే విజయమ్మ కాంగ్రెస్లో చేరింది షర్మిల మాత్రమే. అందువల్ల రాష్ట్రంలో జగన్ వర్సెస్ షర్మిల అధ్యాయం మాత్రం మొదలవుతుంది అని ఖచ్చితంగా చెప్పగలం. అది విడిగా మొదలవుతుందా, విశాల ప్రతిపక్ష ఐక్య కూటమిలో భాగంగా మొదలవుతుందా, తల్లి ఆశీస్సులతో మొదలవుతుందా, తల్లి ఆశీస్సులు లేకుండా మొదలవుతుందా అనేది చెప్పలేము.